ఆయన గారు. ఇది అండమాన్స్లో ఉన్న హ్యావ్లాక్ రిసార్ట్. మేము ఇక్కడ నుంచి వెళ్ళేది వాట్ ఈస్ దట్ బీచ్, రాధానగర్ బీచ్కి వెళ్ళబోతున్నాము. సో అక్కడ ఎలా ఉంటుందో ఇంకా అక్కడికి వెళ్ళా కుదిరితే మేము షార్ట్ తీసి పెట్టాం. సో ఇదే రాధానగర్ బీచ్. మన వ్యాన్ దిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ లోపలికి నడుచుకొని వెళ్తే మనకి ఈ బీచ్ కనిపిస్తుంది. ఇక్కడ వైట్ శాండ్స్ అండ్ క్రిస్టల్ క్లియర్ వాటర్ వల్ల ఎవరైనా హ్యాపీగా స్విమ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ ఇన్ ద వరల్డ్ అంట. 8th or 7th ప్లేస్లో ఉంది. సో సన్సెట్స్ అండ్ సన్ రైజెస్ ఆర్ అమేజింగ్ హియర్. చాలా అందంగా ఉన్నాయి. హాయ్, మేము ఇక్కడే స్టే చేస్తున్నాం. 2 days ఉంటాం ఇక్కడ. అండ్ రిసార్ట్ ఓకే బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. బీచ్ ఉందంట అటు పక్కన. మా రూమ్స్కి అయితే బీచ్ వ్యూ లేదు. సో ఇవి అందరం స్టే చేసిన రూమ్స్. ఎవరికైనా స్క్యూబా డైవింగ్ అవి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడి నుంచే బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది రెస్టారెంట్. ఇక్కడ కోకోనట్ అండ్ ఆల్సో ఒక్క చెట్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఐ థింక్ ఇవే మెయిన్ ఇక్కడ కల్టివేషన్ అనుకుంటున్నాను. ఇక్కడికి జస్ట్ ఒక 1 kilometer దూరంలో స్ట్రీట్ షాపింగ్ ఉందన్నారు. చూద్దాం ఏం దొరుకుతాయో. ఇక్కడ ఎక్కువ గవ్వలు, జంక్ జ్యువెలరీ అట్లాంటివి ఎక్కువ కనిపించినాయి. అండ్ బీచ్లో వేసుకునే క్లోతింగ్స్ అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో చూద్దాం ఏమన్నా దొరుకుతుందేమో. జస్ట్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడికి 1 hour మా వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. మార్నింగ్ మీతో చెప్పాను కదా షాపింగ్కి వెళ్తున్నామని. యాక్చువల్లీ ఇక్కడైతే పెద్ద షాపింగ్ చేయడానికి ఏమీ లేదు. ఇంకా మనకి బీచెస్ దగ్గరే కొంచెం ఎక్కువ షాప్స్ ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఆల్సో సాటర్డే కాబట్టి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది షాప్స్ క్లోజ్ ఉన్నాయి. సో మేమైతే ఏం కొనకుండా ఒక ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసాం. సో ఇప్పుడు మేము వెళ్ళబోయేది కాలాపత్తర్ బీచ్. మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే దెన్ బాయ్. సో ఇదే కాలాపత్తర్ బీచ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బీచ్కి అయితే ఈ రాళ్ళు ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చి ఉంటుంది. సో ఇదంతా రాళ్ళు ఉన్నాయి. అండ్ కాళ్ళకు కూడా కొంచెం నడవడానికి ఇబ్బందిగానే ఉంది. చిన్న చిన్న రాళ్ళు కాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ఈ గవ్వలు, పెంకులు లాంటివన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. ఈ రాళ్ళు కూడా చాలా స్లిప్పరీగా ఉన్నాయి. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నడిచేటప్పుడు వీటి మీద. అండ్ ఇవి ఉండడం మూలన ఇక్కడ స్విమ్మింగ్ అయితే ఎక్కువగా ఎవరు చేయట్లేదు. సో ఇదైతే ఫోటోషూట్కి బెస్ట్ ప్లేస్. అని చూసారా ఈ చిన్న చిన్న ప్రాణులు, సముద్రంలో నుంచి వచ్చినవి, చిన్న చిన్న నత్తలు అండ్ తేళ్ళు, స్నేల్స్ ఇలాంటివి చాలా కనిపిస్తాయి ఇక్కడ. సో బీ కేర్ఫుల్. అండ్ ఈ ఏరియాలో స్విమ్మింగ్ చేయడం అయితే నేను ఎక్కువగా ఎవరు చేయట్లేదు ఇక్కడ, చూడలేదు. బట్ నడవడానికి కానీ జస్ట్ అలా కూర్చొని మనం ఆ అలల్ని వాటిల్ని చూస్తూ ఉండడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. కూర్చొని చూడడానికి చాలా అందంగా ఉంది. నేనైతే చాలాసేపు కూర్చుని పోయి అలాగే అలల వంక చూస్తున్నాను నేను. ఎందుకంటే ఆ సముద్రం నుంచి వచ్చే ఆ వైబ్ అదైతే నాకు మనసుకి ఎంతో చాలా ప్రశాంతత అనిపిస్తుంది. సో నేనైతే అలా కూర్చొని చాలాసేపు చూశాను. అండ్ ఇక్కడ తడి బట్టలతో వ్యాన్లు అవి ఎక్కకూడదు అన్నది డ్రైవర్ స్ట్రిక్ట్ రూల్ ఫాలో చేస్తున్నారు. సో కంపల్సరీ అందరూ బట్టలు అయితే మార్చుకోవడానికి తీసుకెళ్ళండి కూడా. అండ్ లేదా అనుకుంటే ఒకవేళ తీసుకెళ్ళకపోతే అక్కడ ఈ షాప్స్లో అలాంటి క్లోత్స్ మీకు దొరుకుతాయి. సో మార్చుకొని ఎక్కాలి కంపల్సరీ. రూమ్స్ ఉన్నాయి అక్కడ మార్చుకోవడానికి.